రాజధాని పరిధిలోని గ్రామాల్లో అభివృద్ది పనుల కోసం నిర్వహిస్తున్న గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం గ్రామాల్లో జరిగిన సభల్లో నారాయణ, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. రాజధానికి భూములిచ్చిన గ్రామాల అభివృద్ది ప్రణాళికపై గ్రామస్తులు అభిప్రాయాలు మంత్రి నారాయణ స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2017 చివరిలో అమరావతి నిర్మాణానికి సంబంధించి 48,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామన్నారు. గత ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడిందని, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. ప్రస్తుతం అమరావతిలో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల పనులు, క్వార్టర్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ గారితో మాట్లాడటం, వారు డిపిఆర్లు తయారు చేసిన తర్వాత ఒకసారి రైతు సోదరులతో కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టి, గ్రామసభ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని వాళ్ళు ఏదైనా సూచనలు చేస్తే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేస్తామనే ఉద్దేశంతో నేను, శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈరోజు దాదాపు మరొక 6 గ్రామాలు మిగిలిన్నాయి. అదేంటంటే నెక్కల్లు, శాఖమూరు, అనంతవరం, లింగాయపాలెం, మందడం, తాళపాలెం. ఇవి తప్ప మిగతా గ్రామాలన్నీ ఆల్మోస్ట్ తిరిగాము. ఈ గ్రామాల్లో వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకున్నాం. అవన్నీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అన్ని దగ్గరలా కంప్లీట్ గా సిమెంట్ రోడ్లు వేసేటట్టుగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే బాత్రూమ్ నుంచైనా, కిచెన్ నుంచైనా, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్స్ కాకుండా భూమి లోపల పోయే విధంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అండర్ గ్రౌండ్ చేస్తున్నాం. మొత్తం 29 గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ కూడా గ్రామాల్లో ప్రజలకి ప్రతి ఒక్కరికి రోజుకు 40 లీటర్లు ఇస్తారు స్టాండర్డ్. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే లేఅవుట్స్ లో ప్రతి ఒక్కరికి 135 లీటర్లు ఇచ్చే విధంగా డిజైన్ చేశాము. ఈ 29 గ్రామాల్లో కూడా 135 లీటర్లు ఇచ్చే విధంగా ఆదేశించారు. అంతేగాని వీళ్ళందరికీ వాటర్ కూడా ఆ యొక్క ఏదైతే లేఅవుట్స్ లో కొత్తగా వేసే లేఅవుట్స్ లో ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అక్కడి నుంచే ఈ విలేజ్ లో కూడా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశించడంతో వారి ఆదేశం ప్రకారం యాక్చువల్ గా డిపిఆర్లు తయారు చేశారు. వాటిని గ్రామాల్లో చూపించడం జరిగింది. కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ ఇన్కార్పొరేట్ చేసి వీలైనంత వరకు మెజారిటీ వర్క్ వర్షాలు పోయే లోపలే పూర్తి చేయాలని నిర్ణయించాం. అయితే నేను గ్రామ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్, డ్రింకింగ్ వాటర్ లైన్ సపరేట్ గా జరగటం, రోడ్లు మళ్ళా వేయటంతో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఒక 3 to 4 months దాన్ని కొద్దిగా మీరు ఓపికగా ఉండాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగాను. దాదాపు 950 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. అయితే ఇప్పుడు గ్రామాలు పోయినప్పుడు మరికొన్ని వసతులు అవి కూడా అడగడం జరిగింది. అవి కూడా ఇన్కార్పొరేట్ చేయడం వల్ల సుమారుగా 1000 కోట్ల రూపాయలు అవుతుంది. ఫస్ట్ సీడ్ యాక్సిస్ రోడ్ పెట్టామండి. తర్వాత మిగతా రోడ్లు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కలిసి ఒక 450 ఎకరాల దాకా సుమారుగా కావాల్సి వస్తుంది. దాని మీద కలెక్టర్, సిఆర్డీ అధికారులు యాక్చువల్ వర్కౌట్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఏదైతే ప్లాట్లలో మనకి ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కొంత రావాలో నెక్స్ట్ దానికి కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.